నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో బీజేపీ పార్టీ ప్రచారం ఏ విధంగా వెళ్తుందండి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా గల్లీలు, నాకు తెలిసి చాలా డివిజన్లు కూడా తిరిగే వచ్చి ఉంటారు జూబ్లీ హిల్స్. మీకే తెలిసి ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆల్రెడీ విన్ అయిపోయింది. మానసికంగా వాళ్ళు చాలా ఒత్తిడి పడుతున్నారు, కానీ మాకు ఎక్కడ చూసుకున్నా కూడా మెజారిటీ అనేది వాళ్ళు మెజారిటీ కోరుకుంటున్నారు అంతే. కాకపోతే మేము ఎప్పుడో గెలిచిపోయాము, అది ఆల్రెడీ ప్రజలు ఫైనల్ అయి ఉన్నారు. మా బీజేపీ పార్టీకే ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు ఫైనల్ అయ్యారు. అలాగే బీజేపీ గెలవబోతుంది, గెలుస్తుంది ఖాయం ఇక్కడ బీజేపీ. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీతను అభ్యర్థులు దించారు కదా, సో ఆమెకి సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఆమెకి రాజకీయ అనుభవం కూడా లేదు. సో ఇప్పుడు ఆమె స్టార్ట్ చేసింది కాబట్టి దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు రాజకీయ అనుభవం లేనటువంటి ఒక మహిళ ప్రజలకు రేపొద్దున ఏ విధంగా తను సహకరిస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి, ఇప్పుడే చెప్పారు, మా జిఎస్ గారు చెప్పారు, ఫండ్స్ అనేది ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర లేదు. మరి ఏ విధంగా ఫండ్స్ తోటి మీరు ముందుకు తెచ్చి ముందుకు వెళ్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీ సీఎంఏ మీ ప్రజల ముందర డిక్లేర్ చేశారు ఫండ్స్ లేవని చెప్పేసి. మరి మీరు ఎట్లాగా ఫండ్స్ తెస్తారు, ఎట్లాగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తారు? మీరు ఒక్క హామీ ఇవ్వండి, ఎట్లా ముందుకెళ్తారు, ఎక్కడి నుంచి ఫండ్స్ తెస్తారు, ఒక హామీ ఇవ్వండి. హామీ ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళండి. అవి ఒక్కటి కోరేది అదొకటి. మీ సీఎంఏ డిక్లేర్ చేస్తున్నాడు ఫండ్స్ లేవని చెప్పేసి, మరి మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారు, ఆయననేమో మా గెలుపు ఖాయం, మేము కేవలం మెజార్టీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు మెజారిటీ కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. మా మెజారిటీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ ప్రజలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకొని బీజేపీని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు అనుకొని ఉన్నారు. బీజేపీ పార్టీ గెలవడం గ్యారంటీ, గెలుస్తుంది కూడా. అలాగే ఇంకోటి నవీన్ గారు